SSC CHSL model test tier 1 question paper number 120. వినయల్ అంటున్నాడండి. వినాయల్ అంటే అర్థము మనం వాడిని క్షమించేయచ్చు. కరప్ట్ అంటే తప్పు చేసిన వాడు, అది సూపర్ఫిషియల్ కాదు, రెస్పెక్టెడ్ కాదు. వినయల్ అంటే అర్థము పార్డనబుల్ అంటే వీ కెన్ ఫర్గివ్ హిమ్, అతడిని మనము క్షమించవచ్చు. వినయల్ క్రైమ్ అంటామంటే క్షమించదగిన నేరము అని అర్థము. దట్ ఈజ్ పార్డనబుల్. క్వశ్చన్ నెంబర్ 2, డిఫిడెంట్ అపోజిట్ కావాలట. ఎస్, నా వలన కాదు, నేను ఈ పని చేయలేను అని అంటున్నాడు అంటే వాడిలో కాన్ఫిడెన్స్ లోపించింది అని అర్థం. వాడినే మనం డిఫిడెంట్ అంటాం. మీకంటే లో అని, నీచమైన తక్కువ. షై అంటే సిగ్గుపడడం, బ్రేవ్ అంటే ధైర్యం. కానీ డిఫిడెంట్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. దట్ ఈజ్ ఆపోజిట్. మోనోలాగ్, MONOLOGUE. ఎస్, లాగ్ అంటే మాట. లాక్ అనే పదం నుంచి వచ్చింది, LOQ నుంచి వచ్చింది. దీంట్లోంచే LOG కూడా వాడుతూ ఉంటాం. అవన్నీ కూడా మాటలే. మోనోలాగ్ అంటే అర్థము ఒక్కడే మాట్లాడడం. డయలాగ్ అంటే అర్థము ఇద్దరు మాట్లాడడం, సంభాషణ. ప్రోలాగ్ అంటే అర్థము ముందు మాట, ప్రిఫేస్. ఎపిలాగ్ అంటే అర్థము వెనుక మాట, చివరి మాట. దట్ ఈస్ ఎపిలాగ్. మోనోలాగ్, డయలాగ్, ప్రోలాగ్, ఎపిలాగ్. ఎస్, లాగ్ అంటే మాట, లాక్ అనే పదం నుంచి వచ్చింది. 14th one, we must go and congratulate him for his brilliant success అంటున్నాడు మిత్రమా. కంగ్రాచులేట్ ఆన్, కామెంట్ ఆన్, క్రిటిసైజ్ ఆన్, కాంప్లిమెంట్ ఆన్, డిపెండ్ ఆన్, రిలై ఆన్, ఇన్సిస్ట్ ఆన్, ఫోకస్ ఆన్, ఇంపోజ్ ఆన్, ఎంఫసైజ్ ఆన్, ఎన్క్రోచ్ ఆన్ అని నేర్చుకున్నాం. కంగ్రాచులేట్ అనే పదంతో ఆన్ రావాలి మిత్రమా. కావున we must go and congratulate him on his brilliant success. for mistake అయ్యా, సెకండ్ వన్ లో ఎర్రర్ ఉంది. మై బ్రదర్ along with his friends are going అంటున్నాడు మిత్రమా. రూల్, విత్ లేదా అలాంగ్ విత్ వచ్చినప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ సింగులర్ అయితే సింగులర్, ప్లూరల్ అయితే ప్లూరల్. మరొక్కసారి, విత్ లేదా అలాంగ్ విత్ వచ్చినప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ సింగులర్ అయితే సింగులర్, ప్లూరల్ అయితే ప్లూరల్. ఇప్పుడు చూద్దాం. మై బ్రదర్ అలాంగ్ విత్ హిజ్ ఫ్రెండ్స్ అన్నప్పుడు అలాంగ్ విత్ కన్నా ముందు మై బ్రదర్ అనే సింగులర్ ఉందయ్యా. ఇది సింగులర్ కాబట్టి వెర్బ్ కూడా సింగులర్ అవ్వాలి మిత్రమా. ఆర్ గోయింగ్ కాదు, ఈజ్ గోయింగ్. మై బ్రదర్ అలాంగ్ విత్ హిజ్ ఫ్రెండ్స్ ఈజ్ గోయింగ్ ఆన్ టూర్. సో దట్ ఆర్ గోయింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. థర్డ్ పార్ట్ లో ఎర్రర్ ఉంది. వి హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఈజింట్ ఇట్ అంటున్నాడు. కానీ ఇక్కడ హ్యావ్ ప్రిపేర్డ్ వెల్ అన్నాడు కాబట్టి బయటికి ఎవరు రావాలయ్యా అంటే హ్యావే రావాలి. ఇక్కడెక్కడ నాట్ లేదు కాబట్టి నాట్ అప్లై చేయాలి. హ్యావ్ నాట్, యు అనేది సబ్జెక్ట్ కాబట్టి యు తీసుకురావాలి. కాబట్టి ఏం రావాలయ్యా, హ్యావెంట్ యు అని రావాలి. కానీ వాడు ఏమిచ్చాడు ఇక్కడ, ఈజింట్ ఇట్ అనేది ఇచ్చినాడు. తప్పయ్యా, ఈజింట్ ఇట్ అనకూడదు, హ్యావెంట్ యు అని అనాలి. మరొకసారి, హ్యావ్ ప్రిపేర్డ్ వెల్ అనేది వెర్బ్ అయ్యా. హ్యావ్ ని బయటకు తీసుకొచ్చినప్పుడు దానికి నెగిటివ్ అప్లై చేయండి, హ్యావ్ నాట్ అవుతుంది. సబ్జెక్ట్ యు అప్లై చేయండి, హ్యావ్ నాట్ యు అవుతుంది. కానీ ఈజింట్ ఇట్ అనేది కరెక్ట్ కాదు. హ్యావ్ ప్రిపేర్డ్ వెల్లో హ్యావ్ తీసుకొచ్చినాను, ఎన్ఓటి నాట్ లేదు కాబట్టి నాట్ అప్లై చేశాను. మనం చెప్పుకుంటాం స్టేట్మెంట్ పాజిటివ్ గా ఉంటే ట్యాగ్ నెగిటివ్ గా ఉండాలని, స్టేట్మెంట్ నెగిటివ్ గా ఉంటే ట్యాగ్ పాజిటివ్ గా ఉండాలని. ఇన్ దట్ మేనర్ హ్యావ్ నాట్ యు. వాట్ గుడ్ ఫార్చ్యూన్, ఐ ఫౌండ్ ద వెరీ థింగ్. దేనికోసమైతే నేను వెతుకుతూ ఉన్నానో అదే దొరికింది అంటున్నాడు. వాట్ గుడ్ ఫార్చ్యూన్, ఐ ఫౌండ్ ద వెరీ థింగ్ ఐ వాజ్ లుకింగ్ ఫర్. దేనికోసమైతే వెతుకుతున్నానో అది దొరికింది. ఐ వాజ్ లుకింగ్ ఫర్. లుకింగ్ ఫర్ అంటే అర్థము సెర్చ్ మిత్రమా.
Question number 8. The swimmer dash his clothes and jumped into the river. ఇక్కడ took down అనకూడదు, టేక్ డౌన్ అంటే రైటింగ్ అని అర్థం, నోట్ డౌన్. టేక్ అవుట్ కాదు, దట్ ఈజ్ టుక్ ఆఫ్. కానీ ఇది ఇంతకంటే బాగుండాలి అంటే ద స్విమ్మర్ టుక్ హిజ్ క్లోత్స్ ఆఫ్ అంటే బాగుంటుంది. ద స్విమ్మర్ టుక్ హిజ్ క్లోత్స్ ఆఫ్ అంటే బాగుంటుంది. ఎనీవేస్, టుక్ ఆఫ్. ఐ విల్ డాష్ టు సింగపూర్ నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్ వెళ్తున్నప్పుడు విల్ ట్రావెల్ అనో షెల్ ట్రావెల్ అనో అనాలి. ఉందా? లేదు. లేదు, ఐ ట్రావెల్ అని ఉండాలి. ఉందా? లేదు. విల్ ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి మనం ఏం తీసుకుందామంటే ఐ విల్ బి ట్రావెలింగ్, ఫ్యూచర్ కంటిన్యూస్. మేడ్ లైట్ ఆఫ్ అంటే ఉన్న విషయాన్ని తక్కువ చేసి చూడడం లేదా తక్కువ చేసి చూపడం. దట్ ఈస్ కాల్డ్ మేడ్ లైట్ ఆఫ్. ఎక్కడుందో చూద్దాం. డిడ్ నాట్ హియర్ కాదు, బ్లూ అవే కాదు, క్యారీడ్ విత్ హిమ్ కాదు, ట్రీటెడ్ ఇట్ లైట్లీ, చాలా లైట్ గా తీసుకున్నారు అని అర్థం. సెకండ్ వన్. 11th, ఎవ్రీ ఇంచ్ ఏ జెంట్మెన్ అని, ప్రతి పైనుంచి కింద వరకు అతను జెంట్మెన్నే, ప్రతి ఇంచులోనూ జెంట్మెన్ అతను అంటున్నాడు. అంటే సమ్వాట్ కాదు, అక్కడక్కడ కాదు, పార్ట్లీ కాదు, అక్కడక్కడ కాదు, ఎంటైర్లీ, పూర్తిగా అతను జెంట్మెన్నే, జెంటిల్మెన్ లాగే బిహేవ్ చేస్తాడు. ఎవ్రీ ఇంచ్ ఏ జెంటిల్మెన్ మీన్స్ ఎంటైర్లీ ఏ జెంట్మెన్. గాల్ అండ్ వార్మ్ అన్నాడు, తెలుసు మీకు, నచ్చదు అని అర్థం అండి. దట్ ఈజ్ హార్డ్ టు డైజెస్ట్ కాదు, ఇక్కడ వాడింది WARM కాదు, వార్మ్ వుడ్ వాడాడు. సో దట్ ఇట్ ఈజ్ అసహించుకునేలా ఉంది, డిస్గస్టింగ్ గా ఉంది, దట్ ఈజ్ హేట్ఫుల్. సెకండ్ వన్. మై డియర్ ఫ్రెండ్స్, లెట్ us see a rough, violent, troublesome person. రఫ్ గా ఉంటాడు, వయలెంట్ గా ఉంటాడు, ట్రబుల్సమ్, వాడినే టార్టర్ అంటాం. టాకర్ అనం. వేగాబాండ్, హోమ్లెస్, తిరుగుతూ ఉంటాడు అటు ఇటు, ఏ ఊరు ఇల్లు ఏమీ లేవు వాడికి, వాడు వేగాబాండ్. స్విండ్లర్ అంటే మోసం చేసేవాడు, గ్యాంబ్లర్ అని అర్థం. స్విండ్లర్, గ్యాంబ్లర్, వెగాబాండ్, హోమ్లెస్, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, వ్యాండరర్ వాడు. అండ్ టార్టర్ మీన్స్ చాలా రఫ్ గా ఉంటాడు, వయలెంట్ గా ఉంటాడు, ట్రబుల్సమ్, వాడిని మనం టార్టర్ అంటాం. స్విండ్లర్ రాసుకోండి అన్న. హూ వాంట్స్ టు డిసీవ్ అదర్స్, ఇతరులను మోసం చెయ్యాలి అనుకుంటాడు, వాడిని నేను గ్యాంబ్లర్ అన్నాను. స్విండ్లర్. చీటర్. ఎ బ్రేవ్, నోబుల్ మైండెడ్ ఆర్ చివల్రస్ మ్యాన్, చాలా నోబుల్ మైండెడ్ గా ధైర్యంగా ఉంటాడు కాబట్టి వాడిని మనం గ్యాలెంట్ అంటాం. అంత ధైర్యం ఉంది కాబట్టి గ్యాలెంట్ అన్నాం. అందంగా ఉన్నాడా, హ్యాండ్సమ్ గా ఉన్నాడు అంటాం. స్ట్రాంగ్ గా రొబస్ట్ అంటాం. పట్టించుకోకుండా కేర్లెస్ గా ఉన్నాడా, రెక్లెస్ అంటాం. ఎ బ్రేవ్, నోబుల్ మైండెడ్ ఆర్ చివల్రస్ మ్యాన్, దట్ ఈస్ గ్యాలెంట్. 15th one. అబ్సెషన్ విత్ బుక్స్, పుస్తకాల పిచ్చి, విపరీతమైన పిచ్చి ఉంది వాడికి, దాన్నే బిబ్లోమానియా అంటాం. బిబ్లోమానియా అంటే పుస్తకాలంటే పిచ్చి, బైబిల్ అంటే బుక్. బిబ్లోఫోబియా అంటే బుక్స్ అంటే భయం, బిబ్లోఫిల్ అంటే పుస్తకాలంటే ఇష్టం, బిబ్లోమానియా అంటే ఇంకది పిచ్చే. మెగాలోమానియా, పవర్ మానియా, తనకి విపరీతమైన పవర్ కావాలి అనే మానియా, దట్ ఈజ్ మెగాలో. xenophobia, కొత్త వాళ్ళంటే భయం, స్ట్రేంజర్స్ అంటే భయం, ఫియర్ అబౌట్ స్ట్రేంజర్స్. ఈగోమానియా, వావ్, ఈగోటిస్ట్ అంటాడు, నేను చాలా గొప్పవాడిని అంటాడు. ఈగోసెంట్రిక్ అంటాడు, నేను చాలా గొప్పవాడిని, నేను ఉండడం వల్ల ఇదంతా జరుగుతుంది లేకపోతే జరగదు అంటాడు. ఈగోమానియాక్ అంటాడు, నా వల్లనే ఇదంతా జరుగుతుంది, నువ్వు నమ్మాలి, అవునంటావా కాదంటావా అంటాడు. ఇంక ప్రతిరోజు నీ పని ఏంటంటే ఈ ఈగోమానియాక్ని పట్టుకుని నువ్వు చాలా గొప్పవాడివి అంటూ ఉండాలి. దట్ ఈజ్ ఈగోమానియాక్. బిబ్లోమానియా, పుస్తకాలంటే పిచ్చి. మెగాలోమానియా, పవర్. xenophobia, భయం. ఏమంటే భయం వాడికి? న్యూ పీపుల్ అంటే భయం. ఈగోమానియా, అబ్బో బాగా సెల్ఫిష్ వీడు, హైటాప్, బాగా ప్రౌడ్ ఫీలింగ్ ఎక్కువ, నేను తప్ప ఎవడు చేయలేడనే ఫీలింగ్, అది ఈగోమానియా. క్వశ్చన్ నెంబర్ 16.
ద ఫార్మర్స్ వర్క్ ఎట్ ద ఫీల్డ్ కాదు, ఇన్ ద ఫీల్డ్. ఎక్కడుంది? దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. ద ఫార్మర్స్ వర్క్ ఎట్ ద ఫీల్డ్ కాదు, ఇన్ ద ఫీల్డ్స్. దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. ద బాస్ ఇంపేషెంట్లీ టోల్డ్ హిమ్ టు గెట్ అప్ విత్ హిజ్ వర్క్. నీ పని చూసుకోరా అన్నాడు. ఆ పని చూసుకోరా అన్నప్పుడు గెటప్ అండు, గెట్ ఆన్ అంటాడు. కాబట్టి ద బాస్ ఇంపేషెంట్లీ టోల్డ్ హిమ్, జరగవలసిన పని చూడు, టు గెట్ ఆన్ విత్ హిజ్ వర్క్. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ద జడ్జెస్ రిమార్క్డ్ and the the high standard of entries for the competition. The judges remarked on the high standard kadu, at the high standard. That is the second option. He did not know how to solve the problem. వాడికి తెలీదు, నాకు తెలీదు. Neither did I. He did not know how to solve the problem. నైదర్ డిడ్ ఐ, నాకు కూడా తెలియదు. తెలియదు అనడానికి నాట్ ఇక్కడే ఉంది. అయితే నైదరు నారు వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ ఇన్వర్స్ లో ఉండాలి. కాబట్టి ఇక్కడ ఇన్వర్స్ కన్స్ట్రక్షన్ తీసుకున్నాం. హీ డిడ్ నాట్ నో హౌ టు సాల్వ్ ద ప్రాబ్లం అండ్ నైదర్ డిడ్ ఐ. దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్. ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఫార్ ఆఫ్ హియర్ కాదు, ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఫార్ అవే కాదు, ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఫార్ ఫ్రమ్ హియర్. ఇక్కడ నుంచి దూరంగా ఉంది అంటున్నాడు. ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఫార్ ఫ్రమ్ హియర్. దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్. మేరీ గార్డెన్, a noted opera singer, earned a great deal of money during her career, but was constantly bothered by the demands of her father for money and always in large sums. Miss Gordon would always give it to him, though she would often complain that his request seemed somewhat unreasonable. To this, the stock reply was that he needed the money for a very special project. She was not going to refuse her father, was she? During the Depression, Miss Gordon, like many others, lost her money in the stock market cash. Shortly afterward, her father died, and much to her surprise, she was notified that he had left a large bank account in her name. He had saved for her every cent she had given him. The demands God makes on us may seem hard at times, but all the while he is actually helping us to store up an eternal bank account in heaven, one which may balance the scales in our favor when we least expect it. Troubles are often the instruments by which God fashions us for better things. So భగవంతుడు మనకిచ్చే ట్రబుల్స్ అన్ని కూడా హెవెన్ అనే బ్యాంకులో అక్కడ మేరీస్ ఫాదర్ మేడ్ డిమాండ్స్ ఫర్, దేనికోసం ఎప్పుడు డిమాండ్ చేస్తుండేవాడయ్యా? a large sums of money. That is the second option. Mary dash to the demands of her father, could not refuse to pay any attention. Attention pay చేయకుండా ఉండలేకపోయేది. Wanted to refuse to pay, no. Finally refused to pay, no. Yes, first one తీసుకోండి. ఎప్పుడు కూడా ఆయన యొక్క డిమాండ్స్ కి ఆమె అటెన్షన్ పే చేయకుండా ఉండలేదు. మేరీస్ ఫాదర్ హ్యాడ్ సేవ్డ్ ఆల్ ద మనీ, మొత్తం డబ్బులన్నీ కూడా దాచాడు. డ్యూరింగ్ ద డిప్రెషన్ మేరీ లాస్ట్ హెర్ మనీ ఇన్ ద స్టాక్ మార్కెట్. సెకండ్ ఆప్షన్. గాడ్ ఎట్ టైమ్స్ మేక్స్ హార్డ్ డిమాండ్ సో దట్ he can balance the scales against, he can balance the scales in our favor. Yes, second option, when we least expect it. Question number 21. Mary's father made demands for large sums of money. Mary could not refuse to pay. Refuse cheyalekapoyedi. Mary's father had saved all the money. During the depression, Mary lost her money in the stock market. God manalni can balance the scales in our favor. Question number 1. Pardonable అని అర్థం వెనియల్ అంటే. డిఫిడెంట్ కి ఆపోజిట్ కాన్ఫిడెంట్. మోనోలాగ్ అంటే ఒక్కడే మాట్లాడడం.
కంగ్రాచులేట్ అనే పదంతో ఆన్ రావాలి. అలాంగ్ విత్ వచ్చినప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ మై బ్రదర్ సింగులర్ కాబట్టి సింగులర్ వెర్బ్. ఈజెంట్ ఇట్ కాదు హ్యావెంట్ యూ. ఐ వాజ్ లుకింగ్ ఫర్ వెతుకుతున్నాను. ద స్విమ్మర్ టుక్ ఆఫ్. ఐ విల్ బీ ట్రావెలింగ్ టు సింగపూర్ నెక్స్ట్ మంత్. మేడ్ లైట్ ఆఫ్ అంటే తక్కువ చేసి చూపించడం సెకండ్ ఆప్షన్. పూర్తిగా జెంటిల్మెన్ ఎంటైర్లీ. గాల్ అండ్ వార్న్ వుడ్ మీన్స్ హేట్ఫుల్. A rough, violent, troublesome person, that is a tartar. A brave, noble-minded or chivalrous man, that is gallant. Books ki obsession unte bibliomania. At the field kaadu, in the field. Get up with work kaadu, get on with work. Remarked yet. Neither did I. And finally, it is a place far from here. Yes, my dear friends. This is a question paper number SSC CHSL Tier 1 number 120. Thank you very much. Meet you again.